హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్ మా ధాత్రి బిజినెస్లో ఇప్పటి వరకు చాలామంది బిజినెస్ చేసే వాళ్ళని బిజినెస్ లైన్లో వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేసాం బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా ధాత్రి బిజినెస్లో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ స్పెషల్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ చాలా మంచి ఆపర్చునిటీస్ మీకు తెలియచేయడానికి ఈ చోటుకు వచ్చాం టైలర్ ట్రిక్స్ ఎండి లావణ్య గారిని కలుద్దాం కమాన్. హాయ్ లావణ్య గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అవునా అండి, ఫైన్. సో లావణ్య గారు చాలా ఇన్ఫర్మేషన్ మీ నుంచి మేము తీసుకోవాలి బట్ మీ స్టూడియో మీ ఆఫీస్ మొత్తం చాలా బాగుంది. అన్నిటికన్నా స్టార్టింగ్ లో ఒక మిషన్ చూసాను నేను, దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే అండి, చూద్దాం పదండి. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ చూద్దామండి ఫస్ట్. సో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని మన వర్కింగ్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో సాఫ్ట్వేర్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో 13 కేటగిరీస్ వరకు ఉంటాయి. మేము ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 7 కేటగిరీస్ రిలీజ్ చేసాము. సో యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు బొటిక్స్ వాళ్ళు ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మాస్టర్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. ఇది వితౌట్ మాస్టర్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటంటే, దీంట్లో ఈ సాఫ్ట్వేర్ లో మనం మెజర్మెంట్స్ ఇచ్చి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాటర్న్ మనకు కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు లేజర్ కి అయితే కనుక కటింగ్ వచ్చేస్తుంది, ప్రింటర్ ఈ రెండు అయితే ప్రింటింగ్ పేపర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో దీంట్లో ఉన్న ప్యాటర్న్స్ ఏంటి, అసలు దీంట్లో ఎలా మెజర్మెంట్స్ ఇవ్వాలో ఒకసారి చూద్దాం. బ్లౌజ్ క్లిక్ చేయండి. సో దీంట్లో ఆప్షన్స్ ఏంటంటే బ్లౌజెస్, చుడీదార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేశాను కదండి, దీంట్లో 3 డాట్ 4 డాట్ అని ప్రిన్సెస్ కట్, కటోరీ, సబ్యసాచి మోడల్స్ అన్ని కూడా ఉంటాయి. మార్కెట్ లో ఏదైతే అవైలబుల్ ఉంటాయో ఆ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి. సో 3 డాట్ మీద క్లిక్ చేసామంటే 3 డాట్ బ్లౌజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీనికి మనకు స్కెచ్ వస్తుంది అనమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళ ఫ్యాబ్రిక్ తో కూడా చూసుకోవచ్చు ఆఫ్టర్ స్టిచ్ నా డ్రెస్ ఎలా ఉంటుందో నేను ముందే ఇక్కడ చూసుకోవచ్చు. విజువలైజేషన్స్ ఉంటాయి. సో దీంట్లో ఎండ్ యూజర్ కూడా, బొటిక్ వాళ్లే కాదు ఎండ్ యూజర్ కూడా ఒక అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళు ఆ సర్వీసెస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యాబ్రిక్స్ అప్లోడ్ చేసి ముందే చూసుకోవచ్చు. నాకు ఏ స్లీవ్ బాగుంటుంది, ఏ డ్రెస్ బాగుంటుంది ఇక్కడ వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో సెలక్షన్ పేజ్ లో ఇవి ఉంటాయి. సో ఫ్యాబ్రిక్స్ అప్లోడ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. దీంట్లో బోట్ నెక్స్ కానివ్వండి, కాలర్ నెక్స్, హై నెక్స్, హాల్టర్ నెక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్కి వెళ్ళామంటే కస్టమర్ పేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సేవ్ చేసుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా తర్వాత మళ్ళీ మనం వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ నేమ్ ఇచ్చామంటే అది ఓపెన్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. లేదు సేవ్ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తాము. మనం మెజర్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఏ మెజర్మెంట్స్ జస్ట్ మేము ట్రయల్ మెజర్మెంట్స్ ఇస్తున్నాము. గెట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో ఇలా ప్యాటర్న్ వచ్చేస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అంటే నెక్ నాకు ఇంకా బ్రాడ్ కావాలి, లేకపోతే ఇంకా నాకు చిన్నది కావాలి, లేకపోతే డాట్ విడ్స్ ఇంకా పెరగాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు దీని వచ్చిన కటింగ్ నే ఫాలో అవ్వాలని ఏమి ఉండదు. వాళ్ళు ఎలా కావాలంటే అలా మోడిఫై కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్, ఇప్పుడు ఒక 1 lakh మాస్టర్స్ ఉన్నారనుకోండి, ఏ ఒక్క మాస్టర్ కూడా మ్యాచ్ అవ్వదు కటింగ్. సో వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అలాగే దీంట్లో ఫాలో అవ్వచ్చు అనమాట. సో మనం ఇదంతా అయిపోయాక కట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ తీసుకో ఆ సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోతుంది. సో లేజర్ కి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటుంది, దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకుంటాము. సో ఈ అడ్జస్ట్ చేసుకొని మన ఫ్యాబ్రిక్స్ ఎంత వరకు అంటే, ఇప్పుడు నాకు ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది దీనికి, సపోజ్ నా దగ్గర ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకోండి, ఇది 60 పాయింట్స్ లోనే 70 లోనే వచ్చేస్తుంది. కటింగ్ కూడా మనకు 30 seconds లో అయిపోతుంది, 35 seconds 40 seconds లో అయిపోతుంది అనమాట కటింగ్ కూడా. సో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా శారీకి బార్డర్స్ కానీ అలా అక్కడ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గా హ్యాండ్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఫ్యాబ్రిక్ ఎంత దగ్గర కావాలో అక్కడ మనం చేసుకుంటాము. కట్టిస్తే కట్ అయిపోతుంది. సో అదొక ప్రాసెస్. లేదు పేపర్ అంటే పేపర్ కు మనకు ప్రింట్ వచ్చేస్తుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈ ప్రింటర్ ఒకటి ఉంటుంది, ఇది ప్లాటర్ అండి. దీంట్లో వచ్చేసి పేపర్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. మనకు ఏ సైజ్ కావాలంటే అది అంబ్రెల్లా కట్స్ కానివ్వండి, పెద్ద సైజ్ షర్ట్స్, ప్యాంట్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా మనం కటింగ్ అక్కడ కట్ ప్యాటర్న్ ఇచ్చేసామంటే దీనికి ప్రింట్ వచ్చేస్తుంది. సో దీంట్లో కూడా అన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి. ఈవెన్ సాఫ్ట్ టాయ్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో కూడా. సో దాని తర్వాత లేజర్ మిషన్ అయితే లేజర్ మిషన్ లో కట్ అయిపోతుంది, సెకండ్స్ లోనే అయిపోతుంది. ఈ నాచెస్ కూడా వచ్చేస్తాయి ఇక్కడ.
సో ఎక్కడైతే స్టిచ్ వేయాలో ఆ నాచెస్ కూడా ఉంటాయి, నాచెస్ తో పాటు అన్ని వచ్చేస్తాయి. సో ఇలా ఇలా పెట్టుకొని ఈ నాచెస్ ని మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసేయడం. టైలర్ కి కూడా ఈజీగా ఉంటుంది. సో ఏదైతే 2 inches మనం డిఫాల్ట్ గా ఇచ్చుంటామో దీన్ని మళ్ళీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం జాయింట్ వేసిన తర్వాత దీనికి స్ట్రైట్ గా స్టిచ్ వేసేసుకోవడం. సో లావణ్య గారు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కన్వర్సేషన్ లోని అసలు టైలర్ ట్రిక్స్ లో ఉన్న సర్వీసెస్ కోసం చెప్తారా? సర్వీసెస్ అయితే కనుక సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని వాళ్ళు ఓన్గా బిజినెస్ చేసుకోవడం అదొక సర్వీస్ ఉంటుందండి. అంటే వాళ్ళు బిజినెస్ రన్ చేయాలి అనుకుంటే కనుక సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. దీని ప్రైజెస్ అన్నీ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. చిన్నగా అంటే నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, నేను చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చిన్న ప్రింటర్స్ నుంచి ఉన్నాయి, ప్రింటర్ ప్లాటర్ ఇవి కూడా ఉన్నాయి, ఆ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఆ కటింగ్స్ అన్నీ కూడా, ఆ సర్వీసెస్ ఉంటాయి. దాని తర్వాత టైలర్ ట్రిక్స్ ఆన్ వీల్స్ ఉంటుంది. ఆ వీల్ సర్వీసెస్ వచ్చేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి మెటీరియల్స్ కానివ్వండి అవన్నీ కూడా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొక సర్వీస్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ అయితే కనుక వాళ్ళ కస్టమర్ ఎవరైతే బొటిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ పెట్టుకునే ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళ కస్టమర్ అక్కడ నుంచే నాకు ఏ స్లీవ్ కావాలి, ఏ మోడల్ డ్రెస్ కావాలి, నా ఫ్యాబ్రిక్ దానికి అప్లై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళ బిల్ కూడా చూసుకోవచ్చు, ఏ డ్రెస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఈ బొటిక్ వాళ్ళు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి అక్కడే ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఒక బొటిక్కి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో లావణ్య గారు, టైలర్ ట్రిక్స్ సర్వీసెస్లోని టైలర్ ట్రిక్స్ది ఆన్ వీల్ సర్వీస్ కోసం విన్నాను. టైలర్ ట్రిక్స్ ఆన్ వీల్ సర్వీస్ అంటే ఏంటి? సో ఆన్ వీల్ సర్వీసెస్ అంటే మేము బొటిక్స్కి ఈజీగా వాళ్ళు బిజినెస్ రన్ చేసుకోవడానికి మేము ఇంతవరకు ఆపర్చునిటీస్ చెప్పాము. బట్ బొటిక్ రన్ చేయాలి, లేకపోతే ఒక టైలరింగ్ షాప్ రన్ చేయాలి, ఏదైనా డిజైనర్ షాప్ రన్ చేయాలి అంటే వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, సో ఆ ఇష్యూస్ని ఎలా సార్ట్అవుట్ చేయొచ్చు అని సర్వే చేయిస్తే సర్వేలో 100%, 99% కూడా కాదండి, 100% ఆఫ్ పీపుల్ సో వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అనమాట. సో వాళ్ళు డైలీ వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే వాళ్ళకి తగ్గడానికి ఏదైతే కారణాలు ఉంటాయో దాని మీద మేము సర్వే చేయించాము. సో ఈ మార్నింగ్ టు వాళ్ళు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారో, మెయిన్ ఫ్యాబ్రిక్స్ కొనడంలో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, లేదా వాళ్ళకి మాస్టర్ రాకపోవడం ఒక ఇష్యూ అవుతుంది, లేదా టైలర్స్ రాకపోవడం ఒక ఇష్యూ అవుతుంది. సో వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొడక్షన్కి ఒక కారణమే అవుతుంది కదా. సో దీని అన్నిటికీ మేము సొల్యూషన్గా మేము ఒక టైలర్ ట్రిక్స్ ఆన్ వీల్స్ అని తీసుకొచ్చామన్నమాట. ఈ వీల్స్లో ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ నీడ్స్ ఏదైతే ఉంటాయి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ నీడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ట్రక్లో ఉంటాయి అన్నమాట. సో ట్రక్ అనేది ఒక్కొక్క ఏరియాకి మాత్రమే పరిమితం ఉంటుంది. ఆ ఏరియాలో వాళ్ళు అక్కడ షాప్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గరికే వెళ్ళి మెటీరియల్ అంతా అక్కడే కొనుక్కోవచ్చు, లేదా టైలర్ రాకపోతే అక్కడ కటింగ్స్ ఇవ్వచ్చు, మాస్టర్ రాకపోతే కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటివి అన్నీ కూడా ట్రక్ నుంచే జరుగుతాయి అనమాట. సో దీనికి ఇంట్రెస్టెడ్గా ఫ్రాంచైజీస్ ఏదన్నా కావాలనుకున్నా కూడా ఫ్రాంచైజీ కూడా కాల్ చేయొచ్చు. సో ఎవరైనా ఫ్యాబ్రిక్ షాప్స్ రన్ చేస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఫ్యాబ్రిక్ షాప్ ఉంది, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, సో ఈ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా మాతో టైఅప్ అవ్వచ్చు, ఆ సర్వీసెస్ కూడా తీసుకుంటారు. సో ఈ టైలర్ ట్రిక్స్ ఆన్ వీల్స్లో ఈ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ డోర్ స్టెప్కే వెళ్ళి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. వాళ్ళు జస్ట్ వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. ప్రైస్ రేంజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? హోల్సేల్ ప్రైజెసే ఉంటాయండి. ఏదైనా ఫ్యాబ్రిక్ నుంచి దానికి హోల్సేల్ ప్రైస్ ఏదైతే ఉందో అలాగే ఉంటాయి, డైరెక్ట్ హోల్సేల్ ప్రైజే ఉంటుంది. సో మేడం, టైలర్ ట్రిక్స్ది ఆన్ వీల్ సర్వీసెస్ కోసం ఏమైనా యాప్ ఉన్నదా? ఉంది మేడం, దీనికి మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ యూస్ చేసుకొని ఈ వీల్స్ కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మొబైల్ అప్లికేషన్స్లోనే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మాకు ఈ పర్ డే నెక్స్ట్ డే ఏదైతే ఉందో ముందు డేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో నాకు ఏ ఫ్యాబ్రిక్స్ కావాలి, ఏ థ్రెడ్స్ కావాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఏమున్నాయో అవన్నీ కూడా అప్లికేషన్లో ఉంటాయి. దాన్ని ఏది కావాలో అది వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఆన్ స్పాట్ కావాలంటే యాప్ ద్వారా ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటుందా? ఆన్ స్పాట్ అంటే ఇప్పుడు అప్పటికప్పటికే కావాలంటే అండి, నియర్ బై ట్రక్ అవైలబుల్ ఉన్న ఏరియాస్లో అయితే అప్పటికప్పుడే ఉంటుంది. లేదు అక్కడ ట్రక్ అవైలబుల్ లేదు, ర్యాపిడో సర్వీసెస్ కానీ ఇలాంటి ఏదైనా అనుకుంటే కనుక లిటిల్ బిట్ లేట్ ఉంటుంది.
సో ఇప్పుడు టైలర్ ట్రిక్స్ వాడాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ ఉంటుందా, లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్? ఫ్యాషన్ డిజైనింగ్ అక్కర్లేదండి, టైలరింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి కంపల్సరీ. ఈ లాంగ్వేజ్ అంటారా, వాళ్ళకి దీనిలో తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో ఆ లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు. బట్ చదవడం అయితే వచ్చి ఉండాలి, తెలుగు అయినా చదవడం వచ్చి ఉండాలి. ఓకే. లేదు వాళ్ళు మెజర్మెంట్ చూసి దీనికి ఇంత ఉంటుందని కొంతమంది అసలు చదువుకోని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ ప్రోడక్ట్. కస్టమర్స్ వచ్చేసి 2000+ కస్టమర్స్ ఉన్నారు. సో అందరూ కూడా యూజ్ చేస్తారు. దాంట్లో మాక్సిమం చదువులేని వాళ్ళే ఉంటారు చాలా వరకు. సో ఇప్పుడు ఒకవేళ నేను ఒక బొటిక్ రన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు ఏదైనా మెంబర్షిప్ కానీ ఉంటుందా, లేదా ఎవ్రీ దానికి కట్అవుట్స్ ఉంటాయా, లేదా మెంబర్షిప్ ఏదైనా అవైలబుల్? మెంబర్షిప్ ఏమి ఉండదండి, మెంబర్షిప్ ఉండదు. సాఫ్ట్వేర్స్ తీసుకొని యూజ్ చేయొచ్చు, వాళ్ళు ఓన్గా వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఓకే. ఆ సాఫ్ట్వేర్ కి ఎంత ప్రైజెస్, ఎంత మినిమం అండ్? ప్రింటర్ అయితే కనుక 1,20,000 ఉంటుందండి. ఓకే. దానికి పక్క ఇంకోటి ప్లాటర్ ప్రింటర్ ఉంది కదా, అదైతే 1,50,000 ఉంటుంది. లేజర్ మిషన్ అండ్ సాఫ్ట్వేర్స్ అయితే కనుక 6 lakh + 18% GST ఉంటుంది. ఓకే. అది నేను పర్చేస్ చేసుకొని ఇంకా లైఫ్ టైం ఉంటుంది. అవును, ఎవ్రీ ఇయర్ ఎయిమ్స్ అయితే ఉంటుంది 2,000 ఉంటుంది. 3 ఏ ప్రోడక్ట్ అయినా కూడా 3లో. సో లావణ్య గారు, అసలు మీకు టైలర్ ట్రిక్స్ స్టార్ట్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఒక 6 years బ్యాక్ చాలా మంది అంటే బొటిక్స్ వాళ్ళ స్ట్రగుల్ ఫేస్ చేయడం చూసానండి. మేము బొటిక్స్ రన్ చేసాము. సో దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా ఏదైనా తీసుకొస్తే బాగుండు అని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సాఫ్ట్వేర్ కనిపించింది యూట్యూబ్ లో. సో అదేంటంటే ప్యాటర్న్స్ అలా జనరేట్ చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. కాకపోతే దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? సో ఒకసారి దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి ఫస్ట్ మేము తీసుకున్నాము ఆ సాఫ్ట్వేర్. సో దాంట్లో ఇన్ని మోడల్స్ అవి ఉండకపోతే ఒక 5-6 మోడల్స్ వరకు ఉండేది. దాన్ని చేసేవాళ్ళం. దానిలో చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళం మేము కూడా. సో అది పర్టికులర్గా అంత కంఫర్ట్గా అనిపించలేదు. దాని తర్వాత మనమే ఎందుకు చేయకూడదు ఈ సాఫ్ట్వేర్ని. సో దీని నుంచి అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇప్పుడు బొటిక్ బిజినెస్ రన్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోనే ఇది స్టార్ట్ చేసాము. ఓకే. అసలు మీరు ఏం ఫేస్ చేశారు, దీని నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకున్నారు? టైలర్ ట్రిక్స్ అనేది స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ లో లేదండి. మేము బిజినెస్ రన్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ లోనే నేను సెర్చ్ చేస్తా ఉన్నాను అనమాట. ఓకే. సో ఆ సెర్చింగ్ లో ఒక సాఫ్ట్వేర్ కనిపించింది. ఆ సాఫ్ట్వేర్ చూసిన తర్వాత ఓకే ఇది బాగుంది, ఒకసారి యూజ్ చేద్దాము అని అలా యూజ్ చేయడం జరిగింది. ఓకే. దానిలో పెద్ద మోడల్స్ కూడా లేవు. సో కస్టమైజేషన్ ఏమి ఉండదు, మనం ఏది ఇస్తే ఆ ప్యాటర్న్ వస్తుంది. దానిలో అన్ని మెజర్మెంట్స్ ఇచ్చిన దానికన్నా అన్ని రాంగ్ వస్తాయి అనమాట. సో ఇచ్చిన మెజర్మెంట్ అయితే ఒకటైతే వచ్చేది వేరేది ఒకటి ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉన్నప్పటికీ తర్వాత అసలు మనమే దీన్ని ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోనే దీన్ని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మాకు ఏ సొల్యూషన్ దొరకలేదు. వెయిట్ చేసాం ఒక 2 years తర్వాత ఒక సొల్యూషన్ దొరికింది. దాని తర్వాత చేయడం జరిగింది. సో సాఫ్ట్వేర్ కూడా మీరే సొంతగా డెవలప్ చేసుకున్నారు? సొంతగా డెవలప్ చేసుకొని డిజైన్స్ అన్ని మీరే ఇనిషియేట్ చేశారు? ఓకే, నైస్. సో స్టార్టింగ్ లో మీరు ఫేస్ చేశారు, దాని నుంచి అవుట్పుట్ మీరు సొంతగా తెచ్చుకున్నారు. అవును, నైస్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అన్నట్టు చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు ఆఫ్టర్ 2 years. అవునండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. ఒక చాలా యూస్ఫుల్ అవుద్ది మా ధాత్రి వ్యూవర్స్ అందరికీ కూడా. చాలా మంచి ఇన్ఫర్మేషన్, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ కానీ చాలా క్లియర్ కట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.